పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఫ్యూచర్ సిటీలో రేవంత్ పర్యటన, గ్లోబల్ సమ్మిట్ పనుల పరిశీలన, అతిథుల కోసం ప్రత్యేక విమానాల ఏర్పాటు. అప్పుడు మంత్రులను గేటు దగ్గర ఆపేశారు, ఇప్పుడు వార్డు మెంబర్లను పిలిచి మాట్లాడుతున్నారు. దేవరకొండలో కేసీఆర్ పై రేవంత్ కమెంట్స్. దేవరకొండ అత్యంత వెనుకబడ్డ ప్రాంతం, దీనిపై సీఎం రేవంత్ దృష్టి పెట్టాలి. దేవరకొండను రెండో కొడంగల్గా మార్చాలన్న కోమటిరెడ్డి. దేవరకొండలో 14,000 రేషన్ కార్డులు ఇచ్చాం, 2 లక్షల మందికి సన్న బియ్యం ఇస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామన్న ఉత్తమ్. కేసీఆర్ బీఆర్ఎస్ పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మా హయాంలో 6.47 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాము, బియ్యం కోటాను కూడా పెంచామన్న హరీష్. 2 ఏళ్ల తెలంగాణ అభివృద్ధి ఫలితమే గ్లోబల్ సమ్మిట్, బీసీ రిజర్వేషన్లకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. ఈశ్వరాచారి మృతి బాధాకరమన్న మహేష్ గౌడ్. లేబర్ కోడ్ బిల్లు రాష్ట్రంలో అమలు చేయొద్దు, కేంద్రంలో కాంగ్రెస్ వ్యతిరేకించింది, ఇక్కడ ఎలా అమలు చేస్తారన్న కేటీఆర్. వివేకా కేసు చిన్నదైతే పరకామణి కేసు పెద్దదవుతుందా? జగన్ కమెంట్ పై చంద్రబాబు రియాక్షన్. ఏపీలో లేడీ డాన్ల తోకలు కత్తిరిస్తామన్న సీఎం. సకాలంలో 2 పంటలకు నీరిస్తున్నాం, గతంలో ఇరిగేషన్ వ్యవస్థకు వైసీపీ తాళం వేసింది. వంశధార నాగావళి అనుసంధానం పూర్తి చేస్తామన్న చెన్న. కార్యకర్తల సంక్షేమానికి 10 కోట్ల కేటాయింపు, విడతల వారీగా 25,000 చొప్పున చెక్కుల పంపిణీ. తొలి విడతలో 308 మందికి పంపిణీ చేసిన నారాయణ. జోజీనగర్ అంశం ముందే నా దృష్టికి వచ్చింది, సివిల్ వివాదం కావడంతో కోర్టుకు వెళ్లమని చెప్పా. 3 సభ్యులతో కమిటీ వేసి పరిష్కరిస్తామన్న సుజనా చౌదరి. మోదీలా ఓట్ల చోరీతో నెహ్రూ ప్రధాని కాలేదు, ప్రజల మద్దతుతో ప్రధాని అయ్యారు. అబద్ధాలతో నెహ్రూ చరిత్రను మార్చలేరన్న జగ్గారెడ్డి. సర్పంచ్ పదవులకు 5 నుంచి 10 లక్షలకు వేలం, ఇలాంటి వాటిని ప్రోత్సహించద్దు, ఇది అభివృద్ధిని అడ్డుకోవడమేనన్న రఘునందన్ రావు. నరసాపురం మున్సిపల్ ఆఫీస్ దగ్గర గందరగోళం, జగనన్న కాలనీలో డంపింగ్ యార్డుపై వైసీపీ ఆందోళన. వైసీపీ కౌన్సిలర్లను ఆఫీసులో పెట్టి తాళం వేసిన కూటమి నేతలు. ఇండిగో సంక్షోభంపై విమానయాన శాఖ సమీక్ష, అధికారులతో రామ్మోహన్ నాయుడు సమావేశం. హాజరైన ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్. ఇండిగో యాజమాన్యంపై కేంద్రం సీరియస్, రద్దయిన టికెట్ల ఛార్జీలు రిటర్న్ చేయాలని ఆదేశం, ఆటోమేటిక్గా రీఫండ్ అవుతుందన్న ఇండిగో. దేశీయ విమాన టికెట్ ధరలపై కేంద్రం పరిమితి, 500 కిలోమీటర్ల వరకు గరిష్ట ధర 7,500, 1,500 కిలోమీటర్లు దాటితే 18,000. ఎయిర్పోర్టు ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఏర్పాట్లు, శంషాబాద్లో అందుబాటులో ఆర్టీసీ స్లీపర్ బస్సులు, చెన్నై బెంగళూరుతో పాటు ఏపీకి బస్సులు. బెంగాల్లో రాజుకున్న వివాదం, బాబ్రీ మసీదు నమూనాను నిర్మించిన టీఎంసీ బహిష్కృత ఎమ్మెల్యే, ప్రజలు సంయమనం పాటించాలన్న మమత. ఎన్టీఆర్ జిల్లా పొందుగల గ్రామంలో స్క్రబ్ టైఫస్, 2 ఏళ్ల బాలుడికి వ్యాధి నిర్ధారణ, విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలింపు. గుమ్మడి నర్సయ్యను కలిసిన శివరాజ్ కుమార్, పాల్వంచలో షూటింగ్ పూజా కార్యక్రమాలు ప్రారంభం. మాజీ ఎమ్మెల్యే బయోపిక్లో నటిస్తోన్న కన్నడ స్టార్. పెందుర్తి అప్పన్నపాలెంలో దారుణం, దేవి అనే మహిళపై హత్యాయత్నం, దాడి చేసి ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయిన దుండగులు. సౌత్ ఆఫ్రికా 270 పరుగులకు ఆలౌట్, విశాఖలో విజృంభించిన భారత బౌలర్లు, 4 వికెట్లతో చెలరేగిన కుల్దీప్ యాదవ్. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.